అందరు నమస్తే. ఈ వీడియో ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా స్థానిక ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మాట్లాడడం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా సర్పంచ్కు నిలబడి మీ ఇంటికి వచ్చి నన్ను గెలిపించండి, అది చేస్తాం ఇది చేస్తామంటే ఖచ్చితంగా మీరు ఒక క్వశ్చన్ వేయాల్సి ఉంటుంది వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, అదేవిధంగా వివిధ పన్నుల రూపంలో, ఇంటి పన్నులే కానీ వివిధ ఏదో రకమైన పన్నుల విధానంలో గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు అయి ఉంటాయి. ఆ మంజూరైన నిధుల వల్ల మీరు ఊరికి ఏం చేస్తారనేది క్వశ్చన్ అయ్యండి ఆయనకు. ఆయన ఏం చెప్తాడో దృష్టిలో పెట్టుకొని అదే విధానమైన క్వశ్చన్ని గెలిచినాక ఆయనతో చేపించుకోండి. ఆయన ఏమి ఆన్సర్ ఇస్తారనేది. ఏంటంటే మీరు ఈ ఎలక్షన్ల ముందు అడిగితేనే మాట తీసుకోవడం జరుగుతుంది ఆయన దగ్గర నుంచి. ఆయన గిట్ట చేయడం జరుగుతుంది. మీరు డబ్బుకు లోబడి, మందుకు లోబడి ఆయనకు ఓటు వేశారనుకోండి, నేను చాలా ఖర్చు పెట్టుకున్నాను, నా దగ్గర నువ్వు మందు తీసుకోలేదా, డబ్బు తీసుకోలేదా, ఇప్పుడు ఈ మాట ఎలా మాట్లాడుతావు నువ్వు అనేది మాట మాట్లాడతాడు సర్పంచులు కూడా. ఆ విధమైన ఛాన్స్ ఇవ్వకండి వాళ్ళకు. ఊరి అభివృద్ధికి తోడ్పడాలి, ప్రజలు గీట తోడ్పడాలి. మందుకు డబ్బుకు లోబడి 200కు 500కు లోబడి అయితే మీరు ఓటు వేయకండి. ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని సర్పంచ్ని ఎన్నుకోండి. ఇంకొకటి, గెలిచిన సర్పంచులు గీట మీరు ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి పోయి నిధులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయండి. ఏదో వెళ్ళామా, అడిగామా, వచ్చామా, నమస్తే సార్ అని పెట్టి వచ్చామా అన్నట్లు కాకుండా, ఎలక్షన్ల ముందు మీరు వచ్చారు సార్ ఇక్కడికి, మా ఊరికి రావడం జరుగుతుంది, ఇలాంటి హామీలు ఇవ్వడం జరిగింది, ఊళ్ళో బస్ స్టాండ్ ప్రాబ్లం ఉండో, నీళ్ళ కొరత ఉండో, విద్యుత్ ఏదైనా ప్రాబ్లం ఉండి, డ్రైనేజ్ల ప్రాబ్లం, ఇవన్నీ క్లియర్ చేస్తామనేసి హామీ ఇచ్చిపోయారు. ఆ ఊరికి సర్పంచ్ ఉన్నా కాబట్టి నా మీద ఒత్తిడి జరిగింది, ఖచ్చితంగా ఇది చేయాల్సిందేనన్నట్ల కరాఖండిగా చెప్పండి. చేసుకునే ప్రయత్నం మీరే చేయాలి. సర్పంచులదే బాధ్యత ఉంటుంది. ప్రజలు నేరుగా ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసే ప్రయత్నం ఉండదు కాబట్టి సర్పంచుల మీదనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంత పూర్తి ధైర్యం గడుచున్న వాళ్ళైతే నిలబడండి, గెలవండి. లేదు ఏదో మేము ప్రెస్టేజ్కి నిలబడ్డాము, పబ్లిక్లో పేరుండాలి సర్పంచ్ అనేసి అని పెద్ద మోతెబారికి అయితే నిలబడకండి. ఇలాంటి పనులు చేపించి ప్రశ్నించే తత్వం ఉంటేనే నిలబడండి. అంత గుండె ధైర్యం ఉండాలి. ఏమయ్యా పోసే మళ్ళీ బాగున్నావా అని ఆ ఎమ్మెల్యేను ఎంపీ అనగానే అబ్బా మా సార్ బాగా అన్నట్రా 2 ఫోటోలు దిగేసి సెల్ఫీ దిగేసి వచ్చామంటే కాదు. అలాంటివి ఉంటే మానుకోండి. అంత పూర్తి నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి పోయి సార్ ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, నా మీద ప్రజల ఒత్తిడి ఉంది, మీ మీద మీట నేను వాళ్ళ తరపు నుంచి అడగడం జరుగుతుంది, ఖచ్చితంగా ఇది మా ఊరికి కొరత ఉంది, ఇది చేయాల్సిందని కరాఖండిగా అంత గుండె ధైర్యం ఉన్న వాళ్ళైతే ఎలక్షన్లో నిలబడి గెలిచి పని చేసి చూపించండి. ఏదో నిలబడ్డామా, ఓ నలుగురు నెంటేసుకొని, పెద్ద మనుషులను నెంటేసుకొని తిరిగామా, పైరావులు చేసామా అన్నట్లు కాకుండా ఊరికేదో చేసే ప్రయత్నం చేయండి. ఇంకొకటి ముఖ్యంగా చెప్పడం, చేతకాని వాళ్ళు అయితే నిలబడకండి. చచ్చు చవటలు వాళ్ళు ఊరిని సర్వనాశనం చేయడానికి వాళ్ళకు 5 సంవత్సరాలు చేతులు పెట్టినంత పరిస్థితి అవుతుంది. అలాంటి చచ్చు చవటలను మాత్రము మీరు ప్రజలు ఎంకరేజ్ చేయకండి. పనిచేసే దమ్ముందా వీటిలో అని చూసి మాత్రమే ఓటు వేయండి. ఏదో డబ్బులు ఇచ్చాడు కదా, అది ఇచ్చాడు కదా అనేసి అయితే ఓటు వేయకండి. సరే తీసుకుంటామా మీ ఇష్టం, అది కూడా చూడండి. ఒకరే ఆప్షన్ ఉండరు కదా, పనిచేసే వ్యక్తులు ఎవరో చూసి ప్రజలు ఓటు వేయాలి. ఇంకొకటి ఏంది, సర్పంచులకు చెప్తున్నాను, ఎవరో అడిగారు ఏదో చేశారని గొడవలు పడేసి ప్రజలను తిరగబడి ప్రజలకు ఎదురుగా నువ్వే అడుగుతావా, నాకు ఇంత క్వశ్చన్ వేస్తావా అని అలాంటి వ్యక్తులు ఎవరన్నట్టు ఇప్పుడే తప్పుకోండి. ఖచ్చితంగా ప్రజలు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాక ఎదురుబడి ఎక్కడైనా అడుగుతారు. అది మీరు దానికి లోబడి ఉండాలి. ఒక మాట తిట్టినా అవమానపడి పని చేయాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు ఎప్పుడు పడలేను, ఈ విధంగా నాకు జరగలేదు, అవమానం తట్టుకోలేకపోతున్నాను అంటే వ్యక్తులు ఈ వ్యవస్థలో మాత్రం ఖచ్చితంగా తిట్లు ఉంటాయి. పని చేయకపోతే నిలదీస్తారు ప్రజలు, ఖచ్చితంగా నడి రోడ్డు మీద నిలదీస్తారు. వీటికి లోబడి ఉన్నట్లయితేనే సర్పంచ్గా పోటీ చేసి గెలవండి. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. చేతకాని వాళ్ళు మాత్రం ఈ ఎలక్షన్లో నిలబడకండి, గెలవకండి. ఊరికి ఏదైనా చేసి ప్రత్యేక నిధులు తీసుకురావడం, ప్రత్యేక నిధులు ఏంటి, కొన్ని ఫండ్స్ తీసుకురావడం జరుగుతుంది బయట నుంచి. ఎమ్మెల్యేనే ఇవ్వాలి, ఎంపీలే ఇవ్వాలని కాదు, విరాళాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళ నుంచి గిట గ్రామాభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకొచ్చి ఊళ్ళో ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే లేదు, మా ప్రభుత్వం నిధులు రాలేవంటే కుదరదు, అస్సలు కుదరదు. అలాంటి ఆశ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఊరు డెవలప్ కాదు. ప్రత్యేక నిధులు అంటుంటాయి చాలామంది, ఎన్ఆర్ఐస్ కానీ ఎక్కడి నుంచి అయినా కానీ పారిశ్రామికవేత్తలు నిధులు ఇవ్వడం జరుగుతుంది ఊరి పేరు మీద. వాటిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి. ఉన్నామా సర్పంచ్కి పేరుకు ఒక సంతకం పెట్టడానికే, ఒక కాగితాల మీద సంతకాలు పెట్టడానికే ఉన్నామా, ఏదైనా మీటింగ్ అయిన రోజు సభలో కూర్చున్నామా పోయామన్నట్లు మాడతాము. ఈ సర్పంచులు వ్యవహరించాల్సిన వద్దు. ఇలాంటి గట్స్, ఇలాంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు మాత్రమే సర్పంచ్గా ఉండండి.
యువత ఉంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఉడుకు రక్తం ఉంటుంది, ప్రశ్నించే తత్వం ఉంటుంది వాళ్ళ దగ్గర. చదువుకున్న వాళ్ళు ఉంటే కొంచెం నాలెడ్జ్ పర్సన్ ఉంటారు. రాజ్యాంగంలో ఉన్న లొసుగులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా ఏ కలెక్టర్తోనైనా మాట్లాడగలిగే ధైర్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏంటంటే వాళ్ళకు రాజ్యాంగపరమైన నియమ నిబంధనలు తెలుసు. ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఏ రూల్స్ మాట్లాడాలి అనేది వాడు చదివి ఉంటాడు, వాళ్ళు తెలుసుకొని ఉంటాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం పట్టి ఉంటాడు. అలాంటి వ్యక్తులు ఉంటే ఇంకా చాలా మంచిది. అలాంటి వ్యక్తులు ఎవరైనా చదువుకున్న వాళ్ళు అందుబాటులో లేకపోతే మీరైనా సరే అండి తెలుసుకొని అయినా సరే చేయండి. ఇది చేస్తే చాలా మంది ఈ వీడియో ద్వారా ఇది ఒక్కటి చెప్పగలరు ప్రజలకు కానీ సర్పంచులకు కానీ ఇదే విధమైన మాట చెప్పడం జరుగుతుంది. జై జవాన్ జై కిసాన్. నమస్తే.